రాష్ట్రంలో యూరియా పంపిణీపై నెలకొన్న సమస్యలను బీఆర్ఎస్ రాజకీయం చేస్తూ శవాల మీద పేలాలు వేరుకున్నట్లు ప్రవర్తిస్తుందని కాంగ్రెస్ ఆరోపించింది. యూరియా సంచులపై బతుకమ్మలు పెట్టి రైతులను భయాందోళనకు గురిచేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రైతుల యూరియా సమస్యను బీఆర్ఎస్ రాజకీయంగా వాడుకుంటుందన్నారు. దేశవ్యాప్తంగా యూరియా సమస్య నెలకొందని, దీనిని రాద్ధాంతం చేయొద్దని బీఆర్ఎస్ నాయకులకు హితవు పలికారు. యూరియా కొరతపై బీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి మండిపడ్డారు. యూరియా సరఫరాలో కృత్రిమ కొరత సృష్టించి అక్రమంగా నిల్వ చేసిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని అన్నారు. కవితమ్మకు బతుకమ్మ పేరు రావద్దని టీఆర్ఎస్ పార్టీ ఎరువు సంచుల మీద బతుకమ్మ ఆడి పాపం ఆమె వర్క్ డైవర్షన్ చేసే ప్రయత్నం ఇంటర్నల్ కాన్స్పిరసీ నడుస్తున్నట్టు. సరే, ఎరువుల కొరత దేశం మొత్తం మీద తయారీకి సంబంధించి పంపిణీకి సంబంధించి ఇబ్బంది ఉన్నది. ఎరువుల తయారీ పూర్తిగా కేంద్రం మీద బాధ్యత. వారు ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇతర దేశాల యుద్ధాలు కావచ్చు, ఏదైనా కారణాలు కావచ్చు, ఎరువుల సరఫరా ఇబ్బంది ఉన్నది. వాస్తవాన్ని ఒప్పుకునే ప్రయత్నం చేయాలి. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రండి, బీజేపీ నాయకత్వాన్ని కూడా అడుగుదాం. దాన్ని రాజకీయం చేసి శవాల మీద పేలాలు ఏరుకునే విధంగా రైతులను ఆందోళనకర పరిస్థితి తీసుకొచ్చి ఇలా ఎరువుల సంచుల మీద బతుకమ్మ ఆడుతున్నారంటే వాళ్ళ నైతికత, వాళ్ళకున్నటువంటి రైతుల మీద ఉన్న చిత్తశుద్ధిని స్పష్టంగా అర్థమవుతా ఉంది. అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నా.